కుక్కర్ లో అన్నం వేయకండి, అల్యూమినియం ఉంటది, సార్ అది పాయిజన్. సార్ శుభ్రంగా బయట ఎక్కువ నీళ్ళు వేసి అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చేయండి, ప్యూర్ షుగర్ బయటికి వెళ్ళిపోతుంది, సార్ మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మిగులుతుంది, సార్ దాంతో అన్నం తినండి. సార్. లేకపోతే ఏందన్నా, ఒకప్పుడు అందరం గంజి వార్చేసేవాళ్ళం కదా, అవును సార్ అవును సార్ అందుకనే అంత హెల్తీగా ఉండేవాడు. సార్. పొద్దున రైతు ఇంత గంజి దాగి పోయేవాడన్నా, సార్. సాయంత్రం 5ంటికి 5:30కు వచ్చి సూర్యాస్తమం కంటే ముందు ఇంత అన్నం, గంజి వార్చిన అన్నము, కూర, ఇంత ఆవకాయ వేసుకొని పచ్చడి వేసుకొని తిని పండుకునేవాడన్నా. సార్. మంచి నిద్ర. మళ్ళా పొద్దున లేవంగానే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు మనని వదిలి పారిపోవడానికి ఎందుకు కారణం అన్నా, ఆ మహాత్మా గాంధీ హంగర్ స్ట్రైక్ చేస్తే వాడికి అర్థం కాలేదన్న. ఆడు పొద్దున్న లేస్తే బెడ్ లో కాఫీ తాగుతాడు, ఇంకాసిన తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత టీ విత్ బిస్కెట్ తింటాడు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఒక పేస్ట్రీ తింటాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటాడు, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో బ్రంచ్ తింటాడు, బ్రంచ్ తర్వాత లంచ్ తింటాడు, లంచ్ తర్వాత సిస్టా టీ ఒకటి తాగుతాడు పండుకునే ముందు, మధ్యాహ్నం లేచినాక హై టీ తాగుతాడు, హై టీలో మళ్ళీ పేస్ట్రీలు బిస్కెట్ తింటాడు, డిన్నర్ కంటే ముందు సప్పరు, సప్పర్ తర్వాత డిన్నరు, డిన్నర్ తర్వాత ఇంకో 2. ఆడు రోజుకి 12 సార్లు తినేవాడు. ఈ మనిషి 10 రోజులు తినకుండా ఉంటాడు చూసి భయపడి మాకు ఉద్రా ఇండియా అని పారిపోయాడు. ఏమి చెప్పారు సార్ అసలు? దిస్ ఇస్